మాస్ మాస్ అప్డేట్స్ అమ్మా. 3 అప్డేట్లు మాస్ మసాలాలో ఉన్నాయి. సో ఆ 3 అప్డేట్లు ఏంటో 3 ముక్కల్లో తెలిసేద్దాము. సో అందులో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నోటితో బాగా ఎక్కువైందిరా గోవర్ధన నాగవంశి. మామూలుగా కాదనమాట. ఎస్, నాగవంశికి ఈ మధ్య నోటిదులతో ఏం మాట్లాడుతున్నాడో అసలు ఇంటర్వ్యూలో మా వార్త అతనికి అర్థం కావట్లేదు. ప్రెస్ మీట్ వచ్చిందంటే చాలు ఏదో ఒక కాంట్రవర్సీకి దొరికేసాడు మనోడు. ఈసారి ఏ కాంట్రవర్సీకి దొరికాడరా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ట్యాగ్ని అమ్మేశాడు వేరే వాళ్ళకి. అంటే పవర్ స్టార్ ట్యాగ్ని తగిలిచేస్తున్నాడు అనమాట. ఎవరికి? విజయ్ దేవరకొండకి. ఎస్, రీసెంట్గా కింగ్డమ్ సక్సెస్ అవడంతో ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. ఆ ప్రెస్ మీట్లో ఒక రిపోర్టర్ అడిగాడు. రిపోర్టర్, సార్ నాగవంశి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సక్సెస్ మీట్కి వచ్చే అవకాశం ఉందా? నాగవంశి, అదేం లేదండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాకు విజయ్ దేవరకొండే. షాక్ అంతా. అంతే, ఇంకేముంది, ఒక్క ముక్కలో పవర్ స్టార్ ట్యాగ్ని తనకి ఇచ్చేసినట్లు చెప్పేశాడు అనమాట. సో ప్రతి ఒక్క ఫ్యాన్డమ్ కూడా ఇప్పుడు మామూలు రేట్ కాదు. అసలు ఈ మాట వినగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ సలసలా మరగే నూనెలో అలా అద్దె తీసినట్లుందనమాట. వాళ్ళకైతే మామూలుగా లేదు. సో నాగవంశికి అయితే ఇప్పుడు మేము నిన్ను టార్చర్ పెడతామో సారీ చెప్పిస్తాం, చూసుకుందాం రా అనే రేంజ్లో ఉన్నారు. మళ్ళీ ఏమవుతుందో చూడడం వల్ల. అండ్ ఇక నెక్స్ట్ సెకండ్ అప్డేట్కి వచ్చేస్తే వార్ టూ యూఎస్ఏ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ర్యాంపేజ్ క్రియేట్ చేసింది. కొన్ని షోస్ మాత్రం ఓపెన్ అయ్యాయి, బట్ బుకింగ్స్ మాత్రం ర్యాంపేజ్ ఉన్నాయి. సోల్డ్ అవుట్ ఆల్రెడీ. ఇప్పుడు ఏకంగా 85K, నార్త్ అమెరికాలో 85K డాలర్స్ అయితే కొలగొట్టింది. సో ఇంకా నా దేశం వరకు జోరు పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా 13 days మాత్రం ఉంది సినిమా రిలీజ్కి. కూలీ ఆల్రెడీ ర్యాంపేజ్ క్రియేట్ చేసి 500K మార్క్ దాటిపోయింది కూలీకి. అండ్ వార్ 2కి మామూలు యుద్ధం ఉండదు నా తెలిసి యూఎస్ఏలో చూడాలి మళ్ళా. అందులోనే ఇంకో బిగ్ న్యూస్ ఏంట్రా అంటే వార్ 2 సినిమాలో తెలుగు అండ్ హిందీ బుకింగ్స్ ఓపెన్ చేస్తారనమాట. హిందీ బుకింగ్ చూసుకుంటే $17,000 మాత్రమే వచ్చాయి. బట్ ఎన్టీఆర్ తెలుగు షోస్కి అయితే ఏకంగా $53K వచ్చాయి. రికార్డ్ లెవెల్ అనమాట. అంటే ఎన్టీఆర్ ఎక్కడన్నా ఓపెనింగ్లో కింగ్ నిన్నరా అని నిరూపించేసుకుంటున్నాడు భయ్య. అందులో డౌట్ లేదు. డే 1లో కింగ్ ఆడే, ఇంకెవడు లేడు. ఎన్టీఆర్ కటౌట్ లాంచ్. ఎన్టీఆర్ క్రేజ్ ఏమో కానీ ఈ ఫ్యాన్స్ చేసే హడావుడి మాత్రం మామూలుగా ఉండదు. బీభత్సం. ఏ హీరో కూడా ఆ రేంజ్లో సెలబ్రేషన్ జరగవు. ఇప్పుడు ఏకంగా ఫస్ట్ కటౌట్ లాంచ్ అయిపోయింది. ఇప్పుడు నంద్యాలలో రీసెంట్గా నిన్న ఒక భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. ఒక భారీగా ర్యాలీ చేసి కొన్ని వేల మంది. సో మొత్తానికైతే నంద్యాలలో ఒక థియేటర్ దగ్గర ఒక ఏర్పాటు చేశారు అన్నమాట. ఈ భారీ కటౌట్ అయితే మామూలుగా లేదు. ఒక స్క్రీన్ ఏర్పాటు చేసుకొని ధూమ్ధాగా చిల్లవి ఎంజాయ్ చేశారనమాట. సో నంద్యాలలో సెకండ్ కటౌట్ ఏర్పాటు చేశారు. ఒక ధూమ్ధామ్గా రికార్డ్ లెవెల్లో ఏర్పాటు చేశారనమాట. ఇక నెక్స్ట్ థర్డ్ కటౌట్ ఎక్కడి నుంచి ఎక్కడ ఏర్పాటు చేస్తారో అసలు వీళ్ళ క్రేజ్ ఎవరెస్ట్కి తీసుకెళ్ళిపోతున్నారు భయ్య. సినిమా క్రేజ్ ఒక డబ్బింగ్ మూవీకి ఈ రేంజ్ వైబ్ ఫ్యాన్స్ క్రియేట్ చేయడం ఏదైతే ఉందో అది కిక్ అంటే. మొత్తానికి ఇవ్వయ్యా ఈరోజు అప్డేట్స్ అయితే. సో ఈ అప్డేట్లో ఏ అప్డేట్ మంచిగా ఎక్కించింది తప్పకుండా మాకు తెలియజేసి ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ షో. వై